గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనవరి 14న నోటిఫికేషన్ జారీ అవగా ఫిబ్రవరి 8న పోలింగ్ జరిగింది. ఈసారి కూడా కాస్త అటు ఇటుగా తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి ఈ ఏడాది జరగబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరీక్షల తేదీలతో ఎన్నికల తేదీలకు ఇబ్బంది కలుగకుండా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో గత 2 పర్యాయాలు పోటీ ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్యనే పోటీ నెలకొనగా ఈసారి కాంగ్రెస్ తన పూర్వ వైభవం చాటుకోవాలని చూస్తోంది. ఆప్ కంటే ముందు సుదీర్ఘ కాలం పాటు దేశ రాజధానిలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత డిపాజిట్లు సైతం దక్కించుకోలేని స్థితికి చేరుకుంది. ఆ పార్టీ ఓటు బ్యాంకు దాదాపుగా ఆప్ హస్తగతం చేసుకుంది. దాంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు 10% పడిపోయింది. కొద్ది నెలల క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికలలో ఉమ్మడి శత్రువు బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి కట్టుగా పోటీ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఢిల్లీ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు వేర్వేరు తీర్పులు ఇస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ నేతృత్వంలోని సుస్థిర ప్రభుత్వానికి మొగ్గు చూపుతూ వచ్చారు. అందుకే ఈ 2 పార్టీలు కలిసినా సరే 7 సీట్లలో ఒక్కటి కూడా కైవసం చేసుకోలేకపోయింది. కానీ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మాత్రం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించి అమలు చేస్తున్న ఉచితాలు, ప్రజాకర్షణ పథకాలు వరుసగా ఆయన్ను గెలిపిస్తూ వచ్చాయి. రాజధానిలో ప్రభుత్వ విద్యా, వైద్య వ్యవస్థలను మెరుగుపరిచి మార్కులు సాధించడం కూడా కేజ్రీవాల్కి కలిసొచ్చినటువంటి అంశాలయ్యాయి. దళిత, మైనార్టీ వర్గాలలో కోల్పోయిన పట్టును మళ్లీ సాధిస్తూ తమ ఓటు బ్యాంకును మెరుగుపరుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే పొరుగున ఉన్నటువంటి హర్యానాలో గెలుపు వాకిట తడబడి ఓడిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆప్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన 53.57% ఓట్లు సాధించి 70 అసెంబ్లీ స్థానాలలో 62 గెలుపొందగా 38.51% ఓట్లు సాధించిన బీజేపీ 8 సీట్లలో విజయాన్ని సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం కూడా 4.26%కే పరిమితమైంది. 10 ఏళ్ల పాలనపై సహజంగా ఏర్పడే వ్యతిరేకతకి తోడు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, శీష్ మహల్గా పేరుందిన విలాస నివాస భవనంతో సహా 2020 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేయలేకపోవడం వంటివి కేజ్రీవాల్కి ప్రతికూల అంశాలుగా మారాయి. ఈ ప్రతికూలతలు కేజ్రీవాల్ గతంలో సాధించిన 53% ఓట్లలో కోత విధిస్తాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే అవి ఎటువైపు మళ్లుతాయి అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. ఒకవేళ నేరుగా బీజేపీకి బదిలీ అయితే ఆ పార్టీ విశేషంగా లాభపడుతోంది. అలా కాకుండా కాంగ్రెస్ వైపు మళ్లినా సరే పరోక్షంగా బీజేపీకే వరంగా మారుతుంది. తాజా లోక్సభ ఎన్నికల తర్వాత ముస్లిం, మైనార్టీలు, దళిత ఓట్లలో మళ్లీ కొంతమేర పట్టు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాలను కేజ్రీవాల్కి దూరం చేసినా సరే కమల దళానికే ఉపయోగం ఎక్కువ. కాంగ్రెస్ పెంచుకునేటువంటి ఓట్ల శాతం ఆ పార్టీని గెలిపించకపోయినా దశాబ్ద కాలం తర్వాత ఖాతా తెరిచేందుకు ఉపయోగపడుతోంది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీని బలహీనపరిచి బీజేపీకి పరోక్ష ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. మరోవైపు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పురుడు పోసుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాజకీయ పార్టీలకు భిన్నమేమీ కాదని, అనేక రకాల అవినీతి, అక్రమాలకు తెరలేపిందని కమలదళం ప్రజా కోర్టులో బురద జల్లింది. ఇది తనపై సాగుతున్న కక్ష సాధింపు రాజకీయమని, ప్రజా కోర్టులోనే తీర్పు అడుగుతానని సీఎం పదవిని వదులుకొని ఎన్నికల ప్రచారం చేపట్టిన కేజ్రీవాల్ కేసులు, అరెస్టు, జైలు పాలవడాన్ని సానుభూతి పవనాలుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతాన్ని సమీప ప్రత్యర్థి బీజేపీతో పోల్చుకుంటే 15% తేడా ఉంది. ఇందులో ప్రతికూలతల కారణంగా కొంతమేర ఓట్లు తగ్గినా ఈ భారీ వ్యత్యాసాన్ని పూడ్చలేవని, సీట్లు కొన్ని తగ్గినా కూడా విజయం తమదేనన్న ధీమాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.